వేములవాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కు పనులను మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో కలిసి చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీటీడీఏ నిధుల నుంచి 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పార్కు పనులు 90% పూర్తయ్యాయని, త్వరలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించుకొని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బింగి మహేష్, నాయకులు కొండ కనకయ్య, నీలం శేఖర్ ఉన్నారు. ఈరోజు మన వేములవాడ పట్టణంలోని ఎంపీడీ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న మున్సిపల్ పార్క్ని మన గౌరవ చైర్పర్సన్ గారు మరియు గౌరవ కౌన్సిలర్లు పర్యవేక్షించడం జరిగింది. దీన్ని మనం వీటీడీఏ ద్వారా 2 కోట్లతో మన మున్సిపాలిటీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీన్ని పనులు కూడా మనకి ఒక 4 months బ్యాక్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది మంత్ ఎన్నికల్లా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. తొందరలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పార్క్, ఈ ఏరియా ప్రజలకు పార్క్ అనేది అందుబాటులోకి వచ్చి పిల్లలతో సాయంత్రం పూట ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండడానికి బాధ్యత. ఈరోజు వేములవాడ పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి పార్క్ ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఈ పార్కును గౌరవ కమిషనర్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరం కలిసి కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. దాదాపు ఇది 90% వరకు పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలో ఇది ప్రజలకు అందుబాటులోకి, ఇక్కడ నుండి ప్రజలకు కావచ్చు, ఇక్కడ నుండి భక్తులకు, ఇక్కడ నుంచి వాకర్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రావడం జరుగుతుంది. మరి దీనికోసం దాదాపు 2 కోట్ల నిధులు వీటీడీఏ ఫండ్ నుంచి కేటాయించుకొని మా మున్సిపల్ పర్యవేక్షణలో ఇది పనులు జరగడం జరుగుతుంది. మరి పట్టణంలో దాదాపు పార్కులకు సంబంధించినటువంటి, అంటే ఇదివరకే మనము వేములవాడ పట్టణంలోని మూలవాగు పక్కకి కరకట్ట ప్రాంతంలో కూడా ఒక పార్కు నిర్మాణం చేసుకోవడం, మరి ఇక్కడ ఈ పార్కు కోసం కూడా గతంలో మేము చాలాసార్లు నేను కావచ్చు, గౌరవ కౌన్సిలర్స్ కావచ్చు, అప్పుడున్నటువంటి పోయిన ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, అప్పుడున్నటువంటి ప్రజా నాయకులు, అప్పుడున్నటువంటి మన బదిలీపై వెళ్ళినటువంటి మన అనురాగ్ జయంతి గారు, గౌరవ కలెక్టర్ గారు వారి దృష్టికి పలుమార్లు కూడా మా వేములవాడ పట్టణంలో ఒక మంచి పార్క్ కావాలని, ఎక్కడైనా ప్లేస్ ఉంటే మేము మీ ఎంఆర్ఓ ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు, ఒక ప్లేస్ను కేటాయించుకొని మరి చూపెట్టాలని చాలాసార్లు కూడా విన్నవించుకోవడం జరిగింది. మరి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ను గుర్తించి మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, అనురాగ్ జయంతి గారు మరి 2 కోట్లతోటి కూడా వీటీడీఏ ఫండ్ నుంచి తీసుకొచ్చి మరి ఈ విధంగా ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. పార్క్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అది గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారి చేతుల మరి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. తొందరలోనే ఇది అందుబాటులోకి రావాలని ఎప్పటికప్పుడు కూడా కమిషనర్ గారు కావచ్చు, మేము కావచ్చు, మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని దీన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది.